ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తా ఉన్నాడు. ఇప్పటివరకు మంత్రి లేడు, 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. మేము అనుకున్నాం చాలా బ్రహ్మాండమైనటువంటి మాటలు చెప్తా ఉంటాడు. విద్యారంగాన్ని స్వయంగా నేనే చూస్తా ఉన్నా, నేనైతేనే దాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పాడు. ఒక కమిషన్ వేశాడు, కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చింది. కమిషన్ ప్రపోజ్ చేసినటువంటి 18% నిధులు కావాలంటే అందులో 50% కూడా బడ్జెట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. అంటే చాలా స్పష్టంగా కమిషన్లో ఇచ్చినటువంటి ఏవైతే ఎన్ఈపీ నిబంధనలకు లోబడి నిబంధనలు అమలు చేసే పద్ధతిలో, ఇంప్లిమెంటేషన్ అయ్యే పద్ధతిలో తీసుకొచ్చినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఎంత వేగంగా ముందుకు తీసుకురావచ్చు అనే విషయాన్ని ఈ బడ్జెట్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకోసం అంటే ఆల్రెడీ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి 9,500 కోట్ల పైచిలకు పెండింగ్ లో ఉన్న ₹1 కూడా దానికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేసిన పరిస్థితి లేదు. అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది, స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బేస్ మీద చదివే విద్యార్థులు విద్య దూరం చేయడం కోసం తప్ప మరొక ఆలోచన లేదనే విషయం పేద విద్యార్థులకు వీలైతే మీరు ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలు యూనివర్సిటీలలో చదువుకోండి, అక్కడ కూడా మేము నిధులు ఇవ్వము, అక్కడ కూడా మీకు సౌకర్యాలు ఇవ్వము, లేకుండా డబ్బులు ఉంటే మాత్రం ఉన్నత విద్యకి వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించండి అని చెప్పేసి చెప్పేయడం ధోరణి ఈ బడ్జెట్ లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. గట్టిగా మాట్లాడితే సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థుల ఆకలి తీర్చలేని బడ్జెట్ గా దీన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే 70% నిధులు ఇవాళ విద్యారంగంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ సాధిస్తూ పోతే మిగతా 30%లో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గ్రూపులలో చదివే విద్యార్థులు, జనరల్ హాస్టల్ చదివే విద్యార్థులు, ఏదైతే కళాశాల విద్యార్థులకు సంబంధించిన హాస్టల్ విద్యార్థులకు సుమారుగా 9 నెలల నుండి కావాల్సిన మెస్ బిల్లులు ఇప్పుడు రాలేదు. 9 నెలల నుండి పెండింగ్ లో ఉన్నాయి. వాటి మొత్తం నైట్ క్యాల్కులేట్ చేస్తే ఈ బడ్జెట్ లో హాస్టల్ విద్యార్థుల ఆకలి తీర్చలేని బడ్జెట్ కనపడ్డది. కాబట్టి ఇది మొత్తాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతం ఇప్పుడు పక్కన ఉన్నటువంటి గుజరాత్ కానీ ఎన్ఈపిని ఇంప్లిమెంటేషన్ రాష్ట్రాల్లో సరసన నిలబెట్టే పద్ధతిలోనే ఈ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. మొత్తం విద్యను మొత్తం ప్రైవేటీకరణ చేసే చిత్తశుద్ధి తప్ప ప్రభుత్వ పరం చేసి పేద విద్యార్థులకు మంచి చేసేటువంటి ప్రయత్నం అయితే కనబడతలేదు. అంతేకాకుండా ఏదైతే ఈ రోజు జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో సార్ వాళ్ళు అనేక విషయాలు చెప్పారు. విద్యారంగానికి సంబంధించిన బడ్జెట్ దాని లెక్కలన్నీ కూడా వివరించడం జరిగింది. అయితే ఈ మొత్తంగా నాట్ ఓన్లీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం వరకే కాకుండా ప్రభుత్వంలో కొంత చలనం వచ్చే విధంగా భవిష్యత్తులో ఒక కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం కాబట్టి ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మీకు ధన్యవాదాలు ఇస్తాను.